అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా. దేవుని వాక్యములో నుండి ఒక విలువైన వర్తమానాన్ని ఉదయకాలం ధ్యానిద్దాం. దైవజనుడైన పౌలు భక్తుడు కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనాన్ని మనం మూలవాక్యంగా చూద్దాం. పౌలు భక్తుడు కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచన భాగం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించి తన కుమారుని రాజ్యవాసులుగా చేసెను. చాలు. పౌలు భక్తుడు విశేషమైనగా ఈ కొలస్సీ పత్రికను ఎందుకు రాశాడో గడిచిన దినాల్లో చెప్పాను. ఓ యవనస్తుడు పౌలు దగ్గరికి సువార్త వినటానికి వెళ్ళాడు. ఆ యవనస్తుడి పేరు ఎపఫ్రా. ఈ ఎపఫ్రా అనే యవనస్తుడు యేసుక్రీస్తును నమ్మి సొంత గ్రామమైన కొలస్సీ పట్టణానికి వెళ్ళాడు. అక్కడ చక్కగా సేవ చేశాడు. ఈ యవనస్తుని యొక్క పరిచర్య ద్వారా 3 విశేషమైన సంఘాలు ఏర్పాటు చేయబడ్డాయి. కొలస్సీ సంఘము, లవోదియక సంఘము, హియోరాపోలియా అనే 3 ప్రాంతాలలో సంఘ స్థాపనలు జరిగాయి. అయితే కొలస్సీ సంఘాన్ని గలిబిలి చేసే కొందరు దుర్బోధకులు కొలస్సీ పట్టణంలోకి వచ్చారు. యవనస్తుడు కాబట్టి ఎలా బలపడాలో అర్థం కాక దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఆత్మీయంగా తన నాయకుడైన పౌలు గారికి దగ్గరికి వెళ్ళాడు. పౌలు గారికి చెప్పాడు, వందనాలండి పౌలు గారు అన్నాడు. పౌలు గారు అన్నాడు, కుమారుడా ఎపఫ్రా, ఎలాగున్నావు, ఎలాగుంది దేవుని పరిచర్య అన్నాడు. అయ్యా, పరిచర్య చాలా బాగుంది. కొలస్సీలో విన్న విశ్వాసులు నిరీక్షణ కలిగిన వారు, ప్రేమ కలిగిన వారు, వారిలో విశ్వాసం ఉందని చెప్పి వారిలో ఉన్న యోగ్యతలన్నీ చెబుతుంటే పౌలు గడిచిన వచనాల్లో వారిలో ఉన్న విశేషమైన లక్షణాలన్నిటిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. 9వ వచనం నుండి 12వ వచనంలో పౌలు యొక్క ప్రార్థన కనపడింది. గుర్తుంచారా? ప్రార్థనలో మొదట కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, తరువాత ప్రార్థన చేయాలి. అర్థమైందండి? ప్రార్థనలో ఇది ప్రధానమైన మెట్టు. కృతజ్ఞతాస్తుతులు తర్వాత ప్రార్థన. కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం అంటే ఇప్పుడు గడిచినప్పుడు మన ప్రాంతాల్లో స్తోత్ర ప్రార్థనలు లేవు. అర్థమైందండి? ఇప్పుడు స్తోత్ర ప్రార్థనలు అయిపోయాయి. స్తోత్రం 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 స్తోత్రం, ఇది కృతజ్ఞత ప్రార్థన అంటున్నారు. కాదు. పౌలు ఎక్కడ కూడా అలాంటి ప్రస్తావన తీసుకురాలేదు. పౌలు ప్రార్థన ఏమిటంటే, దేవుడు ఏమై ఉన్నాడో, దేవుడు ఎన్ని మేలులు నీకు చేశాడో, దేవుని బట్టి ఈరోజు నీ ఉన్న స్థితిని గుర్తు చేస్తూ, అయ్యా, తింటున్న ఆహారము నీ కృప, అనుభవిస్తున్న ఆరోగ్యం నీ కృప, కట్టుకుంటున్న వస్త్రాలు నీ కృప, నాకు ఇచ్చిన ఆహారం, నాకు ఇచ్చిన గృహం, నాకు ఇచ్చిన బిడ్డలు, వీటన్నిటిని బట్టి నీకు వందనాలు ప్రభువా అని హృదయములో నుండి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాము. చూసారా? అది కృతజ్ఞత. స్తోత్రం 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 ఇది కాదు, బైబిల్లో అది లేదు. అర్థమవుతుందండి? అయితే మొదట కృతజ్ఞత తెలియజేశాడు. ప్రభువా, ఈ విశ్వాసులు నిరీక్షణ కలిగిన వాళ్ళు, ఈ కొలస్సీలో ఉన్న విశ్వాసులు ప్రేమ కలిగిన వారు, ఈ కొలస్సీలో ఉన్న విశ్వాసులు ఎంతో విశ్వాసముతో ఉన్నారని వారి గురించి కృతజ్ఞతలు చెప్పాడు. తరువాత పౌలు యొక్క ప్రార్థన. పౌలు ఎలాగ ప్రార్థన చేశాడంటే, వారిలో 7 విశేషమైన లక్షణాలు రావాలని పౌలు ప్రార్థన చేశాడు. అది సుదీర్ఘమైన సందేశం. దాన్ని రాబోయే రోజుల్లో భాగాలుగా చెబుతాను. 13వ వచనములో దైవజనుడైన పౌలు ఒక కంటికి కనపడని యుద్ధ పోరాటమును గురించి చెబుతున్నాడు. 13వ వచనములో 2 రకములైన రాజ్యములు మనకు కనపడతాయి. ఒకటి అంధకార సంబంధమైన అధికారముతో కూడిన రాజ్యం. రెండవది ఏమిటంటే దేవుని రాజ్యం. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పరేంటండి? అర్థమవుతుందా? ఈరోజు ఆత్మీయ జీవితంలో ఉన్నది ఏంటంటే పోరాటం. ఆత్మీయ జీవితంలో అవసరమైంది ఏంటంటే పోరాటం. మీకు తెలుసండి, మనకి
భూలోకములో కంటికి కనపడని రెండు రాజ్యాల మధ్య పోరాటములు జరుగుతున్నాయి. ఒకటి అంధకార సంబంధమైన రాజ్యం, రెండవది దేవుని రాజ్యం. గుర్తుంచుకోవాలి, యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ భూలోకము ఒక అంధకార సంబంధమైన అధికారము కింద ఉందని ఆయన చెప్పాడు. లూకాసు వార్త 22వ అధ్యాయము 53వ వచనాన్ని మీరు చదివితే అక్కడ రాయబడిన విశేషమైన సంగతులను మనం ఆలకించవచ్చు. ఏమన్నాడో చూడండి. లూకాసు వార్త 22వ అధ్యాయము 53వ వాక్యం. అనుదినము మీ చెంత దేవాలయములో నేనున్నప్పుడు మీరు నన్ను పట్టుకోలేదు, అయితే ఇది మీ గడి అయి ఉన్నది. అంధకార సంబంధమైన అధికారం అనేది ఒకటి ఉందట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమండి, అర్థమవుతుందండి? ఆదాము మొదట దేవుని రాజ్యంలో ఉన్నాడు. ఎప్పుడైతే ఆదాము పాపం చేశాడో ఆదాము ఎక్కడికి పోయాడంటే సైతాను గారి రాజ్యంలోకి పోయాడు. పాపము చేయు ప్రతి వాడు సాతాను రాజ్యంలో ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు ఈ భూలోకానికి వచ్చాడంటే మనలను సర్వసత్యములోనికి నడిపించటానికి. దేవుడు పాప సంబంధమైన జీవితంలో ఉన్న ప్రజలను ఆయన రాజ్యములోనికి తీసుకురావటానికి దేవుడు పరిశుద్ధాత్మ యొక్క పరిచర్యలను మనకు అనుగ్రహించినాడు. మర్చిపోవద్దండి, అంధకార సంబంధమైన రాజ్యము దేవుని రాజ్యం. పౌలు చెబుతున్నాడు, కొలసీ సంఘమా, అంధకార సంబంధమైన రాజ్యములో ఒకప్పుడు మీరున్నారు. ఇప్పుడు ఈ ఎఫ్రా అనే ఈ యవనస్తుని సువార్త ప్రకటన ద్వారా దేవుని రాజ్యములోనికి మీరు వచ్చారు అన్న సంగతి మరిచిపోవద్దని పౌలు వారిని బలపరుస్తున్నమాట. నిజమే, దేవుడు ఈరోజు మనుష్యులకు ఏం చెబుతున్నాడు? అంధకార సంబంధమైన రాజ్యము అనగా సాతాను రాజ్యం. ఈ రాజ్యానికి రాజు ఎవడంటే సాతాను. వాడు ప్రజలను పరిపాలించే విధానం ఏమిటంటే నిరంకుశమైన పాలన. ఈ సాతాను రాజ్యములో ఉన్న ప్రజలకు నెమ్మది, మనశ్శాంతి ఏముండదండి. బాగా తాగే వ్యక్తి దగ్గరికి వెళ్ళి, సార్ మీరు తాగుతున్నారు కదా, మీ సంతోషం ఎంతకాలం అంటే ఎంతకాలం అండి? కొద్ది కాలం. తాగినప్పుడు ఆ బాధను మరిచిపోవటానికి నేను తాగుతున్నాను అంటాడు. లేదు, శారీరక పరమైన ఇచ్చగలిగిన వారు ఎంతకాలం అండి అంటే ఆ కోరిక తీరే అంతకాలమే. అర్థమవుతుందండి? మన బ్రతుకులు, మన జీవితాలు ఎలాగున్నాయి అంటే సాతాను సామ్రాజ్యంలో ఒకప్పుడు మనం బానిసలుగా బ్రతికాం. మీకు అర్థమవటానికి ఒక మాట చెబుతాను, మర్చిపోవద్దు. యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క మాటలను ఎప్పుడు కూడా మనం ఆలోచిస్తూ ఉండాలి. చూస్తారా ఒక మారు? యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వాక్యంలో, పాపము చేయు ప్రతి వాడు సాతాను సామ్రాజ్యంలో బందీ అయిపోయాడని యేసు ప్రభు వారి యొక్క మాటల ఉద్దేశాన్ని చూడాలి. యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వాక్యం చదవండి. అందుకు యేసు అన్నాడు, పాపము చేయు ప్రతివాడు. అబ్బా, ఏమి చెప్పాడండి! పాపము చేసే ప్రతివాడు దేనికి దాసుడండి? మాట్లాడరంటే సాతానుగాడు ఏం చేస్తున్నాడంటే అందరిని తీసుకెళ్ళి కట్టలతో కడుతున్నాడు, అందరిని బంధిస్తున్నాడు. ఒక్కొక్కడికి ఒక్కొక్క బలహీనత, ఒక్కొక్కడికి ఒక్కొక్క లోపం, ఒక్కొక్కడు ఒక్కొక్క దాని విషయంలో బలహీనుడైపోయి దేవునికి దూరంగా వెళ్ళటానికి సాతాను యొక్క పని. ఈ భూమి మీద సాతాను సామ్రాజ్యాన్ని కట్టాలని కొన్ని కంటికి కనపడనివి పనిచేస్తూ ఉంటాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:12లో పౌలు చెప్పాడు, మనము పోరాడుతున్నాం బిడ్డలారా. ఈరోజు ఆత్మీయ పోరాటము జరుగుతుంది. దేవుడేమో ఒక వ్యక్తిని మంచిగా మార్చాలని, సాతానుగాడేమో ఆ వ్యక్తిని పూర్తిగా పతనానికి తీసుకెళ్లాలని. దేవుడు ఆ వ్యక్తిలో ఉన్న తప్పును సరిదిద్దాలని, సాతాను మాత్రం మరింత తప్పులు చేయటానికి అవకాశాలు కల్పిస్తూ వారిని ఇంకనూ లోపలికి తీసుకెళ్తున్నాడు. చూడండి, ఎఫెసీ పత్రిక 6:12లో పౌలు మహాశయుడేమన్నాడు? ఏలయనగా మనము అంటే ఎవరండి? విశ్వాసులు. మనము పోరాడునది
శరీరులతో కాదంటే మనుషులతో కాదు. వజ్రమ్మ గారు ఇది గుర్తుపెట్టుకోవాలి, మనుషులతో కాదు. ఉదాహరణకు ఒక మాట చెబుతా, నిన్నెవడైనా భయంకరంగా తిట్టాడనుకో, నువ్వు తిడితే నువ్వు లోకస్తురాలివే. దేవునికి స్తోత్రం చెప్పరండి అండి. ఎన్నాళ్ళు నీవు జీవించిన గాని ఏమున్నది ఈ లోకములో, ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పున్నది పై లోకములో. ఎన్నాళ్ళు నీవు జీవించిన గాని ఏమున్నది ఈ లోకములో, ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పున్నది పై లోకములో. తీర్పు దినమునందున ఆయన ముందర నీవు నిలిచే ధైర్యం నీకుందా? తీర్పు దినమునందున ఆయన ముందర నీవు నిలిచే ధైర్యం నీకుందా? నిలిచే ధైర్యం నీకుందా? మార్పు చెందవా నీవు, మార్పు చెందవా? ఈ బ్రతుకు మార్చుకోవా, ఈ బ్రతుకు మార్చుకోవా? అనుకూల సమయం ఇది అని ఎరిగి మారు మనసును పొందవా, మారు మనసును పొందవా? దేవునికి మహిమ కలుగునుగాక. రెండు చేతులెత్తి ప్రభుకు స్తోత్రం చేద్దాం. ఆలోచించారండి, సాతాను సామ్రాజ్యం మనకేమి నేర్పిద్దంటే కక్షలు, కార్పణ్యాలు, పగకు పగ, దెబ్బకు దెబ్బ, తాటకు తాట తీయాలా, పంటికి పన్ను, కంటికి కన్ను. యేసు ప్రభు రాజ్యము చెప్పిద్ది ఓర్పు, దీర్ఘశాంతం, సహించటం, భరించటం. అయ్యండి వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టారండి అంటే యేసు ప్రభు అంటాడు, బాబు మీరు భరించండి, మీరు నా కుమారులైతే, మీరు నాకు బిడ్డలైతే, మీరు క్రైస్తవులు అనబడవాలంటే యేసుక్రీస్తు యొక్క దీర్ఘశాంతమును మీరు కనపరుచుకోండి అంటాడు. ఎప్పుడైతే మనలో ఇది చచ్చిపోతా ఉంటుందండి, ఇది అంతర యుద్ధం, కంటికి కనపడని ప్రపంచం. పౌలు చెబుతున్నాడు కొలసీ సంఘములో, అంధకార సంబంధమైన రాజ్యం ఒకటి ఉంది. ఆ రాజ్యములో ఉన్న రాజు సాతాను, వాడు ప్రజలను ఇబ్బందికరంగా మారుస్తూ ఉంటాడు. పౌలు అన్నాడు, మన పోరాటము శరీరులతో కాదు, శరీర సంబంధమైన మనుషులతో కాదు. మరి ఎవరితో? చదవండి, ఎవరితో? ప్రధానులతో, అధికారులతో, ప్రస్తుత అంధకార సంబంధులైన లోకనాథులతోనూ, ఆకాశ మండలములో ఉన్న దురాత్మ సమూహములతో. దేవునికి స్తోత్రం చెప్పండి. 4 రకాలైన లెవెల్స్ ఉంటాయి. ఏమండి అర్థమవుతుందండి? మీకు అర్థమవటానికి చెబుతా. ఒక పాస్టర్ గారు అన్నాళ్లే, నాకు పూర్తిగా తెలియదు, దయ్యాలన్నీ మీటింగ్ పెట్టుకుంటాయి అంట. వంశీ ఏంద్రీయుడు పొద్దుగూగులు ప్రార్థన చేస్తున్నాడు, వాడు ఇంట్లో పోయి కొంచెం గొడవ పెట్టండి రా అంట. లోపలికి పోగానే ఎందుకు అలుగుతామో తెలియదు, ఎందుకు తిట్టుకుంటారో తెలియదు, ఎందుకు దండుకుంటారో తెలియదు. అంత అయిపోయిన తర్వాత సరదాగా ఎందుకు అనవసరం, ఏమైంది నాకు అన్న ఆలోచనలోకి వెళ్ళిపోతాం. ఇవేంటంటే ప్రార్థన చేసే వారికి కలిగే శోధనలు. కొంతమంది ఉంటారు నాలాంటి మొండోళ్ళు, ఏదైనా కానివ్వండి మరలా ప్రార్థన చేయంగానే అయ్యా వాడు మమ్మల్ని ఎదిరిస్తున్నాడా అంటే ఇంకొకళ్ళు వస్తారు. ఎవడు? ఇప్పుడు ఊళ్ళో జనం అయిపోయింది, ప్రెసిడెంట్ గారి టైప్ అన్నమాట. ఆ స్థాయిలో వాడు వస్తాడు. వాడొచ్చి డైరెక్ట్గా ఇంకొంచెం కలహాలు లేపుతూ ఉంటాడు, ఇంకొంచెం గొడవలు లేపుతూ ఉంటాడు. వీడిని కూడా లెక్క చేయకుండా ప్రార్థన చేసినప్పుడు ఇక ప్రజలలో అధికారులను రంగంలోకి దింపుతాడు. మరొక స్థాయి కలిగిన వారు వస్తారు. వారెవరో చెప్పనా? వారి వచ్చి, ఏం సౌండ్ ఎక్కువ పెడుతున్నావు, ఏంది నువ్వు ప్రార్థన సరిగా చేయట్లేవు, ఏంది గోళ అని ప్రార్థన అనే దాన్ని జరగకుండా ఆటంకపడటానికి దురాత్మల మనుషుల్లో దూరి పని చేస్తాయి. మరొక ఫైనల్ వర్గం ఉందండి. వాళ్ళు ఎవరు అంటే దేవుని పనిలో
ప్రార్థన చేసే పనులు వీరు దురాత్మ మండలం, ఆకాశ మండలములో ఉన్న దురాత్మ సమూహములను పోరాడేవారు, బంధించేవారు, అధికారము కలిగిన వారు. పౌలు అన్నాడు, మన పోరాటం ఎల్లమ్మ పుల్లమ్మ ఆమె ఏమ కాదు, మన పోరాటం ఎవరంటే ఆకాశ మండలములో ఉన్న శక్తులతో, సాతాను సైన్యములతో మనం పోరాడుతున్నాం. దీని కొరకు దైవజనుడు పోరాడుతూ ఉంటాడు. మీకు తెలుసండి, మోకాళ్ళ మీద ప్రార్థన చేసే సేవకులను చూస్తే సైతానుకు భయం. అర్థమైందండి? నువ్వు 100 పాటలు పాడు, ఆహా అన్నా ఊహు అన్నా ఏం పని లేదు. ఎందుకంటే సాతానుగాడు మనకంటే పెద్ద సింగరోడు. దేవునికి స్తోత్రం చెప్పండి. వాడికి మనకున్న తేడా ఏంటంటే వాడు ప్రార్థన చేయడు, మనం ప్రార్థన చేస్తాం. అందుకని వాడిని జయించగలిగే ఆయుధం ఏంటంటే ప్రార్థన. అంతర్గర్భములో కంటికి కనపడని ప్రపంచంలో దేవుడేమో నిన్ను బలపరచాలని, సాతానేమో నిన్ను కూలదోయాలని ఇలాంటి ప్రయత్నాలు జీవితకాలం జరుగుతూ ఉంటాయి. ఇది ఆత్మ సంబంధమైన పోరాటం. చాలా కుటుంబాలు సమస్యల చేత, ఇబ్బందుల చేత, భయంకరమైన శోధనల చేత నింపబడటానికి కారణం ఏంటంటే సాతాను యొక్క సామ్రాజ్యం. మీకు ఒక మాట చెప్పి ముగిస్తాను. మనము అంధకార సంబంధమైన అధికారములో ఎవడున్నాడు అనటానికి ఒక 5 కారణాలు చెబుతాను, వినండి. ఊరిక గుర్తు చేస్తాను. ఈ 5 విషయాలు మీరు బాగా ఆలోచిస్తే ఈడు సైతాను సామ్రాజ్యంలో ఉన్నాడా, దేవుడు రాజ్యంలో ఉన్నాడా అని అర్థమైపోయింది. చాలామంది మందిరానికి వెళ్తున్నారు కానీ మనసు ఇంకా సాతాను యొక్క ఆలోచనలలోనే బంధించబడింది. మీకు అర్థమవటానికి చెబుతుంటారండి, పాపము చేయు ప్రతివాడు పాపానికి దాసుడు. సాతాను ఏం చేస్తుందంటే ఒకరికి నాటికల పిచ్చి పెట్టిద్ది, ఒకరికేమో పాపం చేయాలని పిచ్చి, ఒకరికి ధనాపేక్ష, మరొకడికి జీవపుటంబం. వాడు పాపం చేయుడు, సినిమాలు చూడు, నాటిక చూడ్డు, కానీ వాడికి ఏ కాడికి భజన బ్యాచ్ ఉండాలా, భజన చేస్తుండాలా. ఏమంటే అర్థమైందా? అన్నా నువ్వు కానీ పాట పాడితే ఉంటుందన్నా, అస్సలు ఏం పాడేవన్నా, అన్నా నీవు వాక్యం చెబితే ఉంటుందన్నా, ఏం చెప్పావన్నా అనగానే ఆహా ఎంత హ్యాపీగా ఉంటాయో. ఏమండి, పొగడతలకు పడిపోయినోడు ఎవడన్నా ఉన్నాడా? యేసు ప్రభు వారు అన్నాడు, జనం మిమ్మల్ని పొగిడినప్పుడు మీకు శ్రమలు కలుగుతాయి అబ్బాయి అన్నాడు. నాకు అందుకని తిట్టేవాళ్ళు నన్ను తిడితే నాకెందుకు మేలంటే నేను సరిచేయబడతా, ఇంకా నన్ను అనగొట్టాలంటే ఎలాంటి వాడు నువ్వు ఒకడు ఉంచుతాడు. పౌలు గారు అన్నాడు, విశేషమైన కృపావరాలు నాకున్నాయి కాబట్టి నేను అధికంగా అతిశయపడుకుంటానికి నా శరీరంలో ఒక ముళ్ళు నన్ను అనగదొక్కటానికి సాతాను దూతను దేవుడు ఏర్పాటు చేశాడట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎక్కడ అతిశయం అనేది లేకుండా ప్రభువా నీవిచ్చినదే అన్న భావనతో మనం బ్రతకాలి. ఒక 5 విషయాలు చెబుతాను, చూడండి. మొదటి మాట ఏమిటంటే పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. పాపం చేసే ప్రతి వాడిని సాతానుగాడు ఏం చేస్తాడంటే మేకుకు గేదెను కట్టేసినట్టు కట్టేస్తాడు. మీరు చెప్పండి, ఈ గేదె ఎంత దూరం తాడుంటే అంత దూరం తిరిగి వస్తుందండి. మళ్ళీ ఎక్కడికి వచ్చింది? ఎంత తిరిగిన ఎక్కడికి రావాలా? ఇదే పరిస్థితి. ఎన్ని పనులు చేసిన పాపము చేసేవాడు పాపమునకు దాసుడు. పాపపు బంధకాలలో మనం ఉన్నామని గుర్తెరగాలి. రెండో విషయం మీరు చూడండి, 1 పేతురు పత్రిక 2:9. పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనములో పేతురు మహాశయుడు ఇలా మాట్లాడుతూ అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడు? చదవండి త్వరగా, ఒక 5 విషయాలు చెబుతాను. పేతురు పత్రిక 1వ అధ్యాయము 1 పేతురు 2:9 తీసారా? అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురించేయటానికి ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహముగా, పరిశుద్ధ జనముగా, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు అన్నాడు పేతురు. ఏమన్నాడండి? మనము ఒకప్పుడు ఎక్కడున్నామంటే జాగ్రత్తగా చూడాలి, చీకటిలో ఉన్నాం. ఎక్కడున్నామండి? అర్థమవుతుందా? చీకటి అంటే
చీకటిలో ఏం జరుగుతాయి? పాప కార్యాలు జరుగుతాయి. చీకటిలో ఏం జరుగుతాయి? రహస్య కార్యాలు జరుగుతాయి. ఏ పని చేయాలన్నా చీకటి పడాలి. దొంగలు కన్నము వెయ్యాలన్నా చీకటి పడాల్సిందే. కనుక చీకటిలో ఒకప్పుడు వెలిగించబడని నేత్రాలు, ఆత్మీయ నేత్రాలు మూయబడిన వాళ్ళగా మనం ఉన్నాం. ఆదాము తాను పాపినని గ్రహించాలంటే ఆదాములో ఉన్న ఆత్మీయ నేత్రాలు మూయబడిన తరువాత ఆదాము తన్ను తాను చూసుకొని ఏంటి ఈ దిగంబరత్వం అని దేవుని యొద్దకు రావటానికి భయపడి దాక్కున్నాడు. నిజమే, మనము చీకటిలో ఉన్నాం. గుర్తుంచుకోవాలి, చీకటి ఎక్కడ ఉంటుందో అక్కడ రహస్య కార్యాలు, రహస్యమైన జీవితం, రహస్యమైన పాపం ఇవి ఉంటాయి. ఈ చీకటి బ్రతుకుగలిగిన వారు సాతాను సామ్రాజ్యంలో బందీలుగా కట్టబడి ఉన్నారని మనం గుర్తెరగాలి. మూడవ విషయం చెబుతున్నాను చూడండి. లూకా సువార్త 13వ అధ్యాయం 16వ వచనాన్ని మీరు చూస్తే సాతాను సామ్రాజ్యంలో కనపడే మరొక అద్భుతమైన విషయం ఏంటో గమనించాలి. లూకా సువార్త 13వ అధ్యాయం 16వ వాక్యం. ఇదిగో 18 ఏళ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమె అబ్బో ఏం చెప్పాడండి? ఆమె 18 సంవత్సరములుగా సాతాను బంధకాల చేత, రోగముల చేత, మనశ్శాంతి లేక బంధించబడితే యేసు ప్రభువారు సమాజ మందిరంలోకి వెళ్ళినప్పుడు ఆమెను విడుదల చేశాడు. సాతాను ఏం చేస్తుందంటే, మరొక మాట చూస్తా, గుర్తుంచుకోవాలి, రోగముల చేత మానవులను బంధించి వేస్తుంది, సమస్యల చేత మానవులను బంధిస్తుంది, పాపము చేత మానవులను పంపిస్తుంది, పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తనలో మిమ్మల్ని పట్టిస్తుంది. ఏంటో చెబుతాను వినాలండి. దేవుడేమో మారు మనసు పొందమని చెబుతాడు. పితృపారంపర్యమైన ఆచార భక్తి ఏమో మందిరానికి పోతే చాలు అంటాడు. దేవుడేమో పశ్చాత్తాప పడండి, మీరు మందిరమునకు వస్తున్నారు కానీ మీ బ్రతుకులు పూర్తిగా మార్చుకోండి అనేమో ప్రభు చెబితే, ఈ సాతాను సామ్రాజ్యం అనేది బలివెళ్ళండి పితృపారంపర్యమైన ఈ వ్యర్థ ప్రవర్తనలో నిమగ్నమైపోయి ఉండాలి. ఆ రోజు యేసు ప్రభు దగ్గరికి ప్రధాన యాజకులు కొందొచ్చమన్నారు, యేసయ్యా మీరేమో చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారు, మీ శిష్యులు కాళ్ళు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారు, అసలు శుభ్రతే లేదు, ముందలు అది నేర్పయ్యా నీ శిష్యులకు అన్నాడు. యేసు ప్రభు వారు అన్నాడు, బాబు బయట నుంచి తిన్నది ఏదైనా సాయంత్రానికి బహిర్భూమికి పోద్ది, మానవుని హృదయములో నుండి వచ్చేదే వాడిని అపవిత్ర పరిస్థితి కానీ బయట నుండి వచ్చేది కాదండి అన్నాడు యేసు ప్రభువారు. మానవ హృదయములో అనేక రకమైన వ్యర్థమైన ఆలోచనలకు అదే కేంద్ర స్థానం. ప్రియులారా, మర్చిపోకుండా ఈ విషయాలను మీరు ఆలోచించండి. సాతాను సామ్రాజ్యములో ఒక వ్యక్తి ఉన్నాడు అనటానికి ఇవి కారణాలు. పాపములో బంధించబడుట, సమాధానము లేని స్థితి, అసమాధానం, నెమ్మది లేని స్థితి, జీవితమంతా భారం, రోగముల చేత, సమస్యల చేత, ఇబ్బందుల చేత కట్టబడి వారందరూ విమోచన లేకుండా అలాగే మూలుగుతూ ఉన్నారట. 2025 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభు మనుషుల మీద జాలిపడి పరలోకం నుండి మానవులను గమనించి ఆయన సశరీరుగా భూమి మీదకి వచ్చి ఆయన అన్నాడు, ప్రజలను వారి పాపముల నుండి ఆయనే విడిపించును కనుక ఆయన పేరు యేసు. 2 చేతులెత్తి స్తోత్రం చెబుతారండి. అర్థమైందండి? ఈ పాపాల్లో ఉన్న వాళ్ళు మొత్తం విడిపించబడాలా. గుర్తుంచుకోండి. చివరికి ఒక విషయం చెబుతున్నాను. ఒక వ్యక్తి తప్పు చేశాడండి, జైల్లో బంధించారు. ఓరికనే అతను బయటకు వస్తాడా, బెయిల్ తీసుకొని రావాలా? మాట్లాడరు వజ్రమ్మ గారు. బెయిల్ కావాలగా, పోయి అప్లై చేసుకొని దానికి చెల్లించవలసిన వెల చెల్లించి ఆ యొక్క విడుదల పత్రాలు, బెయిల్ నోటీసును తీసుకొని వచ్చి అవి జైలర్కి అప్పగించి జైలర్ ఓకే అని చెరసాల తీస్తే ఈడు బయటకు వస్తాడు. మనుష్యులందరూ ఇలాగే ఉన్నారండి. సాతాను పాపము చేసినప్పుడు మొట్టమొదటి ముద్దాయి ఎవరంటే ఆదాము పాపమును బట్టి మనుష్యులందరూ సాతాను యొక్క చేతిలోకి వెళ్ళిపోయాడు. వాడి చేతిలో ఉండే తాళపు చెవులు అబ్రహాం మొదలుకొని మోషే అనుకోండి,
గొప్ప గొప్ప భక్తులందరూ, ఎంతో కొంత బలహీనతలు ఉన్న వారందరూ సాతానుగాడు తాళం వేసి బంధించారు. ఈడేమో బయటకు రావటల్లా. ఇప్పుడు సాతానుగాడు దగ్గరికి వెళ్ళి యేసుప్రభు అంటాడు, రే సాతాను, వారిని విడుదల చేయరంటే భలే వాళ్ళండి, భలే చెప్పే ప్రభువా, ఈడు దుర్మార్గుడు, దుష్టుడు, ఈయన నేనెందుకు వదిలిపెడతాను, వాడిని వదిలిపెట్టాలంటే నాకు వెల చెల్లించాలంటాడు. క్రయధనము, క్రయము, విక్రయము. క్రయము అంటే అమ్ముకున్న వాడిని మరలా కొనుక్కునే భాగం. విక్రయం అంటే విక్రయించటం అనగా అమ్మటం. ఈడు అమ్ముడు పోయినోడిని విడుపులు చేయాలంటే ఒక వెల చెల్లించాల. ఆ వెల ఎలాంటిదో చెప్పనా? 1 కేజీ బంగారం పెడితే విడుదల కలిగిద్దండి. నిలువు దోపిడిస్తే, విగ్రహం చేపిస్తే, వెండి ఏం కాదు. మరి విడుదల కలగాలంటే ఏంటి? ఎక్కడ పాప విమోచన ఉండాలో అక్కడ రక్త ప్రోక్షణ ఖచ్చితంగా జరగాలి. దేవునికి మహిమ కలుగునుగాక. పాపముల నుండి వారి విడుదల పొందాలంటే పాపమునకు ప్రతిగా రక్తమునే క్రయధనమును చెల్లించాలి. ఇదిగో యేసు ప్రభు వారు ఇదే చేసినాడు. ఆయన ఏం చేశాడంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 12వ వచనములో మనుషులందరి కొరకు ఒక్కసారే బలి అయ్యి ఆయన రక్తమును క్రయధనముగా చెల్లించాడు. ఆయన మరణించి ప్రాణమును పెట్టి, ఒరే సైతాను, ఈ రక్తముందర వాళ్ళని పరిశుద్ధపరిచేది, పాపమున్నవాడు లోపల ఉంటాడు, పరిశుద్ధపరచబడినోని బయటకు తీయాలి కదా అని యేసుక్రీస్తు రక్తము ద్వారా ఆ వ్యక్తిని పరిశుద్ధపరిచి యేసు ప్రభువారు చెరసాలలో ఉన్న మనలను బయటికి తీసుకొచ్చి ఆయన రాజ్యములో పౌరులుగా మార్చాడట. దేవునికి స్తోత్రం చెప్పండి. అర్థమైంది సార్? అర్థమైందండి. ఇప్పుడు మనం అందరం ఎవరం అంటే, ఒకప్పుడు జైల్లో ఉన్నవాళ్ళం, ఒకప్పుడు పాపం అనే జైల్లో బంధించబడ్డాం. ఇప్పుడు యేసుక్రీస్తు నమ్మిన తర్వాత జైలు నుండి బయటకు వచ్చాం సార్. అర్థమైందా? మళ్ళీ జైలు నుంచి బయటకు వచ్చిన లోపలికి పోతాడంటే ఏం మాట్లాడరు ఏంటంటే? ఇప్పుడు ప్రజలు అదే చేస్తున్నారు సార్. ప్రజలు అదే ఉంటున్నారండి. ఎలాగుంటున్నారు? విడుదల పొందారు కదా, మరలా బానిసలు అయిపోతున్నారు. దేవుడు స్వతంత్రులుగా చేసి, ఒరే అబ్బాయి, ఇక మీరు జైల్లో వద్దయ్యా, ఈ ఊర్లో ప్రశాంతంగా తిరగండి, ఇది నా రాజ్యం, నీతి కలిగిన రాజ్యం, సమాధానము కలిగిన రాజ్యం, ఈ రాజ్యములో ప్రేమ ఉంటుంది, ఈ రాజ్యములో ఆదరణ ఉంటుంది, ఈ రాజ్యములో మానవులు సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా ఉంటారని దేవుడు సమాధానము కలిగిన రాజ్యములోనికి నిన్ను నన్ను చేరిస్తే మనం ఏం చేస్తున్నాం చెప్పనా? మరలా వెళ్ళిపోతున్నాం. ఆ విమోచన దొరకాలంటే, ఆ విడుదల కలగాలంటే ఒక్కటే ఒక్క పని చెయ్యాలి. అదేమిటంటే పాప క్షమాపణ. చెప్పండి. ఏమీ లేదు. యేసు ప్రభు దగ్గర యథార్థంగా పాపములు ఒప్పుకొనుటమే. ఎప్పుడైతే మన పాపములు మనం ఒప్పుకుంటామో, మన అపరాధములు మనం ఒప్పుకుంటామో, మనము చేసిన తప్పిదములు దేవుని దగ్గర యథార్థంగా ఒప్పుకుంటామో, ప్రభు నమ్మదగిన వాడే. ప్రభు నమ్మదగిన వాడే. ప్రతి దుర్నీతి నుండి మనల్ని విడుదల చేసి ఆయన తన రాజ్య నివాసులుగా చేయునని పౌలు కొలసీ సంఘానికి